హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. అండ్ నేను మొన్న నెయ్యి వీడియో పెట్టాక అందరు నన్ను మేకింగ్ వీడియో అడిగారనమాట. మేకింగ్ వీడియో ఏముందండి అంటే ఇప్పుడు జనరేషన్కి తెలియదు అనుకో. సో ఐఎమ్ డూయింగ్ ద మేకింగ్ వీడియో. ఇది వెన్నరవ్వ. ఆల్రెడీ నేను 10 days మీగడ కలెక్ట్ చేసుకొని ఇది వెన్నరవ్వ అనమాట. ఇది ఆల్రెడీ నేను వెన్నరవ్వ తీసాను. అది మిక్సీ ఒకదాన్నే కాబట్టి మిక్సీ పట్టుకోవడం, కెమెరా పట్టుకోవడం చేతగాక తీసేసాను వెన్నరవ్వ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వెన్నరవ్వ తీసాక ఒక బౌల్లో కలెక్ట్ చేసుకున్నాక ఇది పొయ్యి మీద ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక బాగా మరిగి 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 బాగా మరిగిపోవాలన్నమాట. ఇలా తెల్ల కాగాలి. తెల్ల కాగాక నెయ్యి అనేది తయారవుతుంది అనమాట. నాకు ఒక 1/4 kg నెయ్యి అనేది వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 minutes దాకా టైం పట్టింది నాకు. ఇది మరిగి ఒక నెయ్యిలాగా రావడానికి దిస్ ఈజ్ ద నెయ్యి అనమాట. మొత్తం ఇట్లా లైట్ గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. అండ్ ఇది నెయ్యి నాకు ఆల్మోస్ట్ ఒక 1/4 kg దాకా వచ్చింది. ఇప్పుడు నెయ్యి ఆ కింద ఉన్నది కదా, అది దాన్ని గసి అంటారు. లైక్ అది కూడా తినొచ్చు, కూరలలో వేసుకోవచ్చు. మీకు క్లియర్గా రావాలన్నమాట నెయ్యి. ఇట్లా బబుల్స్ అన్నీ మొత్తం పోయాక నీట్గా ఇలా క్లియర్గా రావాలి. సో దిస్ ఈజ్ ద గీ అనమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ప్యూర్ గీ అనేది ఉంటే కల్తీ లేకుండా ఉంటుంది అనమాట. ఆ స్పూన్లో చూడండి వాటర్ లాగా ఎలా ఉన్నాయో స్పూన్లో తీసుకుంటే. సో దిస్ ఈజ్ ద గీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.